వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, లేని ఎడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సిపి మీడియాతో మాట్లాడుతూ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని, వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని, వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని సైరన్లు సెప్టెంబర్ 2వ తేదీలోపు తొలగించాలని వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని సిపి శ్రీనివాస్ తెలిపారు. కొన్ని చోట్ల కొంతమంది పోలీసు, ఆర్మీ, ఇతర డిపార్ట్మెంట్ స్టిక్కర్లు మీడియా సంస్థల్లో పనిచేయకుండా ప్రెస్ అని యథేచ్ఛగా తమ వాహనాలపై వేసుకొని తిరుగుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లను తమకిష్టం వచ్చినట్లుగా ఇతరులను ఆకర్షించే విధంగా మార్చేస్తున్నారన్నారు. ఉదాహరణకు 8055 నెంబర్ను BOSS లాగా మార్చేస్తున్నారని, వాహనాల నెంబర్లు ట్యాంపరింగ్ చేయడం, నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ కనిపించకుండా నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నెంబర్ కనిపించకుండా బెండ్ చేయడం, వివిధ రకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం నేరమన్నారు. వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో గాని ఇతరత్ర కేసులు ఛేదించడంలో వాహనాల నెంబర్లే ప్రధాన పాత్ర పోషిస్తాయని, అలాంటిది వాహనాల నెంబర్లు కనపడకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వాహనాల నెంబర్ ప్లేట్లు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు HSRP తప్పనిసరిగా ఉండాలన్నారు. కొంతమంది యువత ద్విచక్ర వాహనాల సైలెన్సర్ మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వివిధ రకాల ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్లను ఏర్పాటు చేశారని, అలాంటి వాహనదారులు వారంలోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, సైరన్లను తొలగించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది వాహనాల అద్దాలకు పూర్తిగా కనిపించకుండా బ్లాక్ ఫిలింలు వేసుకొని తిరగడం చేస్తున్నారు. వెంటనే తొలగించాలని తెలిపారు. వాహనాల ముందు విండోకు 70% వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50%కి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు. ప్రతి ఒక్క వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు లేకుండా తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడపడం, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు నడపడం చేస్తున్నారు. అట్టి వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. రామగుండం ప్రజలందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ పరిధిలో 3వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం. దాంట్లో 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, లారీస్, ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి. దీంట్లో భాగంగా 3వ తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ, రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా రూల్స్ అన్నిటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము. దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే, కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. లైక్ 8055 ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు. అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని 9 ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి 8 అని రాస్తున్నారు. ఇట్లా నంబర్ ప్లేట్లని మాడిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది. తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు. ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు. బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు. ఇలాంటివన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము. అలాగే కార్ సంబంధించి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది RTO అప్రూవల్ లేకుండా చేయకూడదు, మోడిఫికేషన్స్ చేయకూడదు. అలాగే వీటికి సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది 70% ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మొత్తం డార్క్గా చేయకూడదు. ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. అందులో భాగంగా ఈ 3rd వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరేమైనా
సైలెన్సర్లు మాడిఫైడ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము, తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము, ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము. అందరికీ ఈ 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. మీరే త్వరగా ముందుగా చూసుకొని మీ యొక్క వెహికల్ యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఉందా లేదా తెలుసుకొని దాన్ని మీరందరూ ఒకవేళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, సైలెన్సర్లు సౌండ్ ఇచ్చే సౌండ్లే సైలెన్సర్ కానీ, నంబర్ ప్లేటు ట్యాంపర్ అయితే కానీ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోగలరని మా యొక్క మనవి. 3వ తారీఖు నుంచి ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఏ తప్పులైనా ఉంటే బండి సీజ్ చేయబడుతుంది. బండి లైసెన్స్ని ఎవరైతే నడుపుతున్నారో వారు ఎవరైతే బండి లైసెన్స్ తన పేరు మీద ఉందో వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము. దాంట్లో భాగంగా 2 సార్లు 3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక లిమిట్ పెట్టుకున్నాము. ఆ లిమిట్ దాటితే మాత్రం మీకు పర్మనెంట్గా లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఆర్టీఓకి రాయడం జరుగుతుంది.